నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. డిటెక్టివ్ సూర్య మొదటి కేస్, తర్వాత ఎవరు, 6వ భాగం. ఒక కామన్ పాయింట్ కాదు స్వరాజ్, 3 ఉన్నాయి సిమిలర్ పాయింట్స్ విక్టిమ్స్ మధ్య. ఒక పేపర్ తీసుకుని దాని మీద ఫ్లో చార్ట్ వేస్తూ వివరించాడు అతను. స్వరాజ్ ఆసక్తిగా ముందుకు వంగి పరిశీలనగా సూర్య రాస్తున్న పేపర్ వంక చూస్తూనే అతను చెప్పేది శ్రద్ధగా వినసాగాడు. మొదటిది, వీరందరూ డైనమిక్ పర్సనాలిటీ కలిగిన ఆడపిల్లలు, ఒక్క సుమ తప్ప. ఆమె ఎటువంటి డిబేట్ కాంపిటీషన్లలోనూ పాల్గొనలేదు, పైగా ఆమె మితభాషి కూడా. ఇక రెండవ పాయింట్, అందరి వయసు సుమారు 23 నుంచి 27 ఏళ్లలోపు. చెప్పడం ఆపి స్వరాజ్ వైపు చూశాడు సూర్య. అతను మెచ్చుకోలుగా చూశాడు సూర్య వైపు. ఇక మూడవది, చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ 14 మంది అమ్మాయిలు కూడా శనివారం నాడే కిడ్నాప్ అయ్యారు. అంటే తెల్లవారుజాము 1:03 మధ్య కాలంలో, తెల్లవారితే ఆదివారం అనగా. అగైన్ సుమ తప్ప. ఒక్కొక్క నెంబర్ దగ్గర వారి మిస్సింగ్ డేట్ని వేస్తూ అన్నాడు సూర్య. వై సుమా? ఆమె ప్యాటర్న్కి మ్యాచ్ కానప్పుడు కిల్లర్ ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశాడు? టేబుల్ మీద ఉన్న పెన్సిల్ని తీసుకుని తన ముందు ఉన్న ఖాళీ పేపర్ మీద సున్నాలు చుడుతూ అడిగాడు స్వరాజ్. ఎందుకంటే సుమకి అతని గురించి ఏదో తెలిసైనా ఉండాలి, లేదా అనుమానమైనా వచ్చి ఉండాలి. సాలోచనగా తిరిగి సాలిగుట్టు వైపు చూస్తూ అన్నాడు సూర్య. సాలీడు చకచక తన గూడును అల్లడం పూర్తి చేసి మధ్యగా వెళ్ళి నిలబడి ఉంది. ఆ రెక్కల పురుగు మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది. అతను తప్పక సుమకి తెలిసినవాడే ఉంటాడు, ఖచ్చితమైన కంఠంతో అన్నాడు సూర్య. ఆమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు, ఖరాఖండిగా అన్నాడు స్వరాజ్. సుమకి మిగిలిన వారికి మధ్యన ఉన్న మరొక ముఖ్యమైన తేడా అది. ఆమెకి లవర్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ లేడు, నిస్సందేహంగా చెప్పగలను నేను. సూర్యకంఠం నమ్మకంగా పలికింది. ఎలా? స్వరాజ్ అతనితో వాదనలోకి దిగాడు. అయినా విసుక్కోవడం కానీ చిరాకు పడటం కానీ చెయ్యలేదు సూర్య. చిన్నగా నవ్వాడు. అబ్బాయిలు ప్రేమలో పడితే సాధ్యమైనంత వరకు దాచడానికి చూస్తారు, స్నేహితుల దగ్గర చులకనవుతారేమోనని. కానీ అమ్మాయిలు ప్రేమలో పడితే నోటితో చెప్పకపోయినా ప్రవర్తనలో బయటపడిపోతారు. ఖచ్చితంగా తమ దగ్గర స్నేహితులతో ఆ రహస్యాన్ని ఆనందంగా షేర్ చేసుకుంటారు, కనీసం ఒక్కరితోనైనా సరే. శారద తీసుకువచ్చిన కాఫీ మగ్ అందుకుంటూ వివరించాడు సూర్య. స్వరాజ్ శారదకు థ్యాంక్స్ చెప్తూ తను కూడా అందుకున్నాడు మరొక కాఫీ మగ్ని. అలాగే తమ బుక్స్ మీద కానీ, రుమాళ్ల మీద కానీ, పిల్లో కవర్స్ మీద కానీ ఇనీషియల్స్ తప్పక రాస్తారు ఆడపిల్లలు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సూర్య. శారద ఉలిక్కిపడి తన డైరీని జాగ్రత్తగా తన టేబుల్ మీద నుంచి తీసి సొరుగులో పడేసి చిన్నగా నిట్టూర్చింది. అది గమనించలేదు సూర్య, కానీ స్వరాజ్ గమనించాడు. నవ్వొచ్చింది అతనికి, అంత సీరియస్ సమయంలో కూడా. పద్ధతి కాదు కాబట్టి నవ్వుని బలవంతంగా అదుముకుని కేసు మీద దృష్టి పెట్టాడు. సుధీర్, శారద కూడా సుమ రూమ్ని అంగుళం అంగుళం వెతికారు. శారదకు ప్రత్యేకించి నేను చెప్పాను, ఆ గదిలో ఏ ఒక్క కాగితాన్ని కూడా వదలొద్దని. ఎవ్రీథింగ్ క్లీన్ చెప్పాడు సూర్య. ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా దాచి ఉండొచ్చుగా? తన సందేహాన్ని వెలిబుచ్చాడు స్వరాజ్. అలా దాచి ఉంటే ఇంతకాలం దాగి ఉండేది కాదు. రహస్యం పెదవి దాటితే పృథ్వీ దాటినట్టే. సూర్య కౌంటర్కి అటాక్ని తన దగ్గర జవాబు లేనట్టుగా చూశాడు స్వరాజ్. ఇప్పుడు నువ్వు నీ ఫైండింగ్స్ గురించి చెప్పు, రికార్డర్ని ఆన్ చేస్తూ అన్నాడు సూర్య. అలవాటు ప్రకారం తేదీ, సమయం, పర్పస్ చెప్పి రికార్డ్ చేశాడు. విక్టిమ్ నెంబర్ 1 నుంచి విక్టిమ్ నెంబర్ 15 వరకు డేట్లు ఖచ్చితంగా ఉన్నాయి కదా నీ దగ్గర? అడిగాడు స్వరాజ్. ఉన్నాయన్నాడు సూర్య. మేము స్టడీ చేసిన సీరియల్ హంతకుడు చేసిన ఆఖరి హత్య తర్వాత అతను ఉరితీయబడ్డాడు, నేరం నిరూపణ అవ్వడంతో. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అతను ఉరితీయబడిన రోజున ఎంచుకున్నాడు తన మారణకాండను ప్రారంభించడానికి ఆ కాపీ క్యాట్ గాడు, ఆవేశంగా అన్నాడు స్వరాజ్. సో వాడు ఆ కేసుని ఖచ్చితంగా ఫాలో అయి ఉండాలి, తిరిగి తనే అన్నాడు. అయి ఉండొచ్చు, లేదా వాళ్ళిద్దరూ పరిచయస్తులై ఉండొచ్చు. కాపీ క్యాట్ దానిని ఛాలెంజ్గా తీసుకుని తన గురువు పూర్తి చేయలేని పనిని తను చేస్తానని శపథం చేసి ఉండొచ్చు. స్వరాజ్ మాటలను అంగీకరిస్తూనే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు సూర్య. తల తిరిగినట్టయింది స్వరాజ్కి. ఆ ఆటో అతనే ఎందుకై ఉండకూడదు ఆ హంతకుడు? ఉన్నట్టుండి అడిగాడు స్వరాజ్. ఖచ్చితంగా కాదు స్వరాజ్, హంతకుడు వాడుతున్నది కార్, ఆటో కాదు. అంత రాత్రి ధైర్యంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడంటే డబాడబా శబ్దం చేసే ఆటోని కాదు వాడు ఉపయోగిస్తున్నది, మెత్తగా సాగిపోయే డార్క్ కలర్ ఎస్యూవి. అతను ఆ హంతకుడికి ఎంత దగ్గరగా వచ్చాడో
ఆ క్షణం అతనికే కాదు, ఆ హంతకుడికి కూడా తెలీదు. ఎలా చెప్పగలవు సూర్య? నిస్సహాయంగా అడిగాడు స్వరాజ్. తమ ముందున్న సమస్య అంతకంతకు జటిలమవుతున్నదే కాని పరిష్కార మార్గానికి అందడం లేదు. జాగ్రత్తగా ఆలోచించు స్వరాజ్. నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయడం అంత తేలిక కాదు. వాడు తెలివైన పర్వర్ట్. సీసీ కెమెరాలు పనిచేయని ప్రదేశాల్లోనూ, అసలు అవి లేనే లేవనే ప్రదేశాలను ఎంచుకుంటున్నాడు. అదీ లేకపోతే డబ్బులిచ్చి స్ట్రీట్ లైట్లు పగలగొట్టిస్తున్నాడు. ఒక నార్మల్ ఆటో డ్రైవర్ చెయ్యలేడు ఇంత సిస్టమాటిక్గా. అలాగని నేను ఆటో డ్రైవర్ని తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళ క్రైమ్ లెవెల్ ఆ కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత చంపవతల పడేస్తారు. ఇలా ఐడెంటిటీని నాశనం చేయాలనే ఆలోచన వారికి రాదు. గుర్తు తెచ్చుకో స్వరాజ్. ఆల్ ద బాడీస్ ఆర్ బ్రూటలీ డిస్ఫిగర్డ్. కాల్ చేశాడు పూర్తిగా. అలాగని వారిని బూడిద చేయలేదు. హీ వాంటెడ్ సంబడి టు ఫైండ్ హిమ్. ఇది ఆవేశంతో చేసిన హత్య కాదు. ఒక సైకో కిల్లర్ మాత్రమే చేయగలిగేది. 5 ఏళ్ల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు లా అండ్ ఆర్డర్ని. జాగ్రత్తగా గమనించు. వాడు వైజాగ్ చుట్టుపక్కల దాటి బయటికి వెళ్ళడం లేదు. కిడ్నాప్ అయిన విక్టిమ్స్ నెంబర్ దగ్గర డేట్తో పాటుగా టైం, మిస్సింగ్ ప్లేస్ కూడా రాసి ఉంది. స్వరాజ్ కళ్ళు వేగంగా ఆ చార్ట్ మీది అక్షరాల మీద, సంఖ్యల మీద పరిగెత్తాయి. సూర్య చెప్పినది 100కి 100 పాళ్ళు నిజం. సమస్య పుట్టినప్పుడే దానికి పరిష్కారం కూడా పుడుతుంది స్వరాజ్. దానిని వెతికి పట్టుకోవడమే మన పని. అంతూ దరి లేని ఈ కేసుని అనుకున్నాం. కానీ హంతకుడికి ఎంత క్లోజ్గా వచ్చామో గమనించు. స్నేహితుడిని ప్రోత్సహించాడు సూర్య. ఇప్పటికీ ఆ కాపీ క్యాట్ గడి గురించి మనం కనుక్కున్న వివరాలు ఒకచోట నోట్ చేసుకుందాం అంటూనే డైరీ తీశాడు. ఒక పక్క నుంచి రికార్డర్ రన్ అవుతూనే ఉంది. మొదటి పాయింట్, వాడు వైజాగ్ చుట్టుపక్కలే ఉంటాడు. రెండవది, వాడికి ఒక డార్క్ కలర్ ఎస్యూవీ ఉంది. ఇక మూడవది, సూర్య చెప్పబోతూ ఉండగా బయట ఎవరివో అడుగుల శబ్దం వినిపించింది. విసుగ్గా శారద వైపు చూశాడు సూర్య. ఆమె తన కుర్చీలో నుంచి లేచేలోపు విసురుగా లోపలికి అడుగు పెట్టాడు సుధీర్. 3 రోజులైంది, కనీసం ఒక్క ఫోన్ లేదు మీ దగ్గర నుంచి. నా చెల్లెలి మీద ఇంకా ఆశ వదిలేసుకోవడమేనా? ఆవేశంగా ప్రశ్నించాడు సుధీర్. స్వరాజ్కి అతనెవరో తెలియలేదు, కానీ ఈ కేసుకి సంబంధించిన వ్యక్తి మాత్రం అని అర్థమైంది అతనికి. పరిస్థితి శృతి మించితే తను కలగజేసుకుందామని నిర్ణయించుకున్నాడు. అసలు సూర్య ఎలా డీల్ చేస్తాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది అతనికి. శారద సుధీర్కి సర్ది చెప్పబోయింది, కానీ అతను వినిపించుకోలేదు. కోపంగా సూర్య వైపు చూశాడు. సూర్య నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి నిలబడి లోపలి గదిలోకి నడిచి అప్పుడే శారద రెడీ చేసిన పెర్క్యులేటర్లో నుంచి వేడిగా సెగలు కక్కుతున్న స్ట్రాంగ్ డికాషన్ ఒక గాజు కప్పుతో పోసి బయటికి తీసుకువచ్చి సుధీర్కి అందించాడు. సుధీర్ ఒక క్షణం మౌనంగా అతని వంక, కాఫీ కప్పు వంక చూశాడు. ఇక తప్పదన్నట్టుగా అతను అందించిన బ్లాక్ కాఫీ అందుకున్నాడు. కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు సూర్య. సుధీర్ స్వరాజ్ పక్క సీట్లో కూలబడ్డాడు. అతన్ని ఓదార్చే మాటలు ఏమీ మాట్లాడలేదు సూర్య. తిరిగి స్వరాజ్తో తన సంభాషణ కొనసాగించాడు. ఒక్క క్షణం అయోమయానికి గురయ్యాడు స్వరాజ్. వచ్చిన క్లయింట్కి ధైర్యం చెప్పడం మాట దేవుడెరుగు, కనీసం కేస్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడడా అనుకున్నాడు మనసులో. కానీ సూర్య ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయడం అతనికి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క క్షణం అమూల్యమైనది. స్వరాజ్, ఇంతవరకు మనకి ఎటువంటి ఆడపిల్ల శవము దొరకలేదు. అంటే హంతకుడి దగ్గర ఇంకా 3 ఆడపిల్లలు ఖచ్చితంగా ఉండి ఉంటారు. వాళ్ళని దాచడం అంత సులువైన పని కాదు. అలాగని అసాధ్యమైన పని కూడా కాదు. వాడికి ఒక ఇల్లు కావాలి. అది కూడా జనావాసానికి దూరంగా ఉన్న ఇల్లు. అలాంటి ఇళ్ళు కానీ బంగ్లాలు కానీ ఊరి శివార్లలో ఉన్నాయేమో వెతకాలి. చాలా అర్జెంట్. కుర్చీ వెనుక నిలబడి చేతులు దాని మీద ఆనించి ముందుకు వంగి నిలబడి అన్నాడు సూర్య. అంటే సుమ ఇంకా బ్రతికే ఉందని నీ అభిప్రాయమా? సుధీర్ ఎవరో తెలియని స్వరాజ్ చాలా మామూలుగా అనేశాడు. వేడివేడి డికాషన్ నాలుకను కాల్చినంత పని చేయడంతో చటుక్కున కప్పుని టేబుల్ మీద పెట్టాడు సుధీర్. వాట్ యు మీన్? సూర్య వైపు చూస్తూ అడిగాడు. అతని కంఠంలో భయం కొట్టొచ్చినట్టు వినిపిస్తోంది. ఇక అతనికి నిజం తెలియవలసిన సమయం వచ్చిందని అర్థమైంది సూర్యకి. కానీ ఇప్పుడు ఆ పని చేయలేదు తను. చేయవలసిన పని చాలా ఉంది. ఖచ్చితంగా బ్రతికే ఉంది. కానీ ఆమె తర్వాత ఎవరు అనే ప్రశ్న నన్ను తొలిచేస్తోంది. ఒకసారి భాను వాళ్ళ కాలనీకి వెళ్దామా? సుధీర్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే స్వరాజ్ని అడిగాడు సూర్య. స్వరాజ్ అలాగేనన్నట్టుగా తల ఊపాడు. ఒక పని చేద్దాం. నువ్వు ఐసోలేటెడ్గా ఉన్న బంగ్లాలను కానీ ఇళ్లను కానీ ట్రేస్ చేయి. నేను సుధీర్, భానుని కలుసుకుని వస్తాం. ఒక నిర్ణయానికి వస్తూ అన్నాడు సూర్య. అదేదో బాగానే ఉన్నట్టు అనిపించినా 2 సివిలియన్స్ని క్రైమ్కి సంబంధించిన చోటుకు పంపడం కొంచెం రిస్క్ ఏమో అనిపించింది స్వరాజ్కి.
కానీ సుధీర్ని సూర్య హ్యాండిల్ చేసిన తీరు చూశాక సందేహించడం అనవసరం అనిపించింది అతనికి. సరేనని కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు స్వరాజ్. ఒక్క కండిషన్, చాలా సీరియస్గా అన్నాడు సూర్య. ఏమిటన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేశాడు స్వరాజ్. ఈరోజు అర్ధరాత్రి లోపుగా నువ్వు ఆ బంగ్లాలను ట్రేస్ చేయగలగాలి, కానీ విత్ నో మ్యాన్ పవర్. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. విషయం బయటికి పొక్కిందా చేతిలో నుంచి ఇసుక రేణువులు జారిపోయినట్టుగా హంతకుడు చాలా సులువుగా తప్పించుకుంటాడు వార్న్ చేశాడు సూర్య. వారి సంభాషణని వింటున్న సుధీర్ గుండె బేజారెత్తిపోయింది. ఏదో మాట్లాడాలని నోరు తెరిచాడు గాని శబ్దం బయటికి రాలేదు. అది గమనించినట్టే తను చెప్పదలుచుకున్న జాగ్రత్తలు తను చెప్పసాగాడు సూర్య. అతని ప్లాన్ పర్ఫెక్ట్గా ఉందనిపించింది స్వరాజ్కి. అయితే నేను కృష్ణకాంత్ సార్తో మాట్లాడి, మా ఎస్పీ సార్తో కూడా మాట్లాడి అవసరమైన పర్మిషన్స్ తీసుకుంటాను స్వరాజ్ అన్నాడు. మీడియాకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం లీక్ కాకూడదు. హంతకుడు తప్పించుకోవడమే కాదు, ఆ ముగ్గురు యువతులు జీవించి ఉండగా మనకి దొరకరు గట్టిగా హెచ్చరించాడు సూర్య. స్వరాజ్ వెళ్ళగానే శారదికి ఆఫీస్ బాధ్యతను అప్పచెప్పి సుధీర్ని తనతో రమ్మన్నట్టుగా సైగ చేశాడు సూర్య. కళ్ళజోడు టేబుల్ మీద మర్చిపోయాడు. అలవాటు ప్రకారం చూపుడు వేలు ముక్కు మీదకు పోయింది. అక్కడ ఉండవలసిన కళ్ళజోడు లేకపోవడంతో జేబులు తడుముకున్నాడు సూర్య. తర్వాత తన షర్టు ముందు భాగాన్ని తడుముకున్నాడు. అక్కడ కూడా కనిపించలేదు. ఇంతలో శారద అతనికి కళ్ళజోడును అందించడంతో కళ్ళకి అవి తగిలించుకుని హడావిడిగా సుధీర్ని తీసుకుని బయటికి నడిచాడు సూర్య. థ్యాంక్స్ చెప్పడం మాట అటుంచి కనీసం వెనక్కి తిరిగి తనని చూడకుండా వెళ్తున్న అతని వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చింది శారద. ఎంతసేపు హత్యలు హంతకులు అంటూ ఆలోచించే ఆ పెద్ద మనిషికి ప్రేమ అనే పదం తెలుగు డిక్షనరీలో ఉందని ఎలా తెలుస్తుంది అనుకుంది మనసులో. ఆటో ఎక్కిన సూర్య మౌనంగా ఉండడంతో సుధీర్ కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. అప్పటికే సూర్య పద్ధతికి కొద్దిగా అలవాటు పడ్డాడు అతను. అతను చెప్పాలనుకుంటే తప్ప తను అతని నుంచి విషయాన్ని రాబట్టలేడని సుధీర్కి అర్థమైపోయింది. కానీ చెల్లెల గురించి ఆతృత ఒకవైపు, తన తల్లిదండ్రుల గురించి బెంగ ఒకవైపు అతన్ని స్థిరంగా ఒక చోట ఉండనివ్వడం లేదు. సుమ ఉంటే ఈసరికి లలితతో నాకు నిశ్చితార్థం జరిగిపోయి ఉండేది. ఆటోలో నుంచి బయటకు చూస్తూ అన్నాడు సుధీర్. సూర్య వింటున్నాడో లేదో అతను పట్టించుకోలేదు. మరొక క్షణం అతను మౌనంగా ఉంటే మతిపోగొట్టుకునేలా ఉన్నాడు. అందుకే ఏదో ఒకటి మాట్లాడాలని ఆ సంభాషణ ప్రారంభించాడు. సూర్య రెస్పాండ్ అవుతాడని అతను ఊహించలేదు. డోంట్ వరీ సుధీర్, తప్పక సుమ ఇంటికి తిరిగి వస్తుంది. విశ్వాసం కంఠంలో అణువణువున తొణికిసలాడుతుండగా అన్నాడు సూర్య. అతని మాటలకి సంతోషించాలో లేక తన మనసులో పెళ్లిని గురించి సందేహాలు బయలుదేరాయని చెప్పాలో తెలియలేదు అతనికి. చివరికి రెండోదాన్నే సూర్యతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. నాకు ఇప్పుడు లలితతో పెళ్ళంటే భయంగా ఉంది సూర్య, నెమ్మదిగా అన్నాడు సుధీర్. రోడ్డు మీద ఉన్న తన దృష్టిని తప్పించి సుధీర్ని పరిశీలనగా చూశాడు సూర్య. ఆ క్షణంలో సుధీర్ అతనికి ఎగ్జిబిషన్లో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా అనిపించాడు. ఎందుకని అప్రయత్నంగానే అడిగాడు. ఆ ప్రశ్న సుమ జీవితాన్నే మార్చేసింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి.